బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ స్మార్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా రెండవ రోజు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని మమ్ముత్ టార్గెట్ ను అందుకోవడానికి ఆపసోపాలు పడడానికి సిద్ధమవుతూ ఉంది. రెండవ రోజు సినిమా మినిమం 1.5 రేంజ్ లోనైనా షేర్ అందుకునే అవకాశం ఉందని అనుకున్నా కానీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా కంప్లీట్ గా డ్రాప్ అయిన సినిమా కేవలం 1.14 కోట్ల రేంజ్ లోనే షేర్ ను సొంతం చేసుకుంది రెండవ రోజున. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రెండవ రోజు 1.27 కోట్ల దాకా షేర్ ను 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచింది డబుల్ స్మార్ట్ మూవీ. ఓవరాల్ గా 2 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 2.99 కోట్లు, సీడెడ్ లో 1.08 కోట్లు, వైజాగ్ లో 89 లక్షలు, ఈస్ట్ లో 53 లక్షలు, వెస్ట్ లో 28 లక్షలు, గుంటూరులో 79 లక్షలు, కృష్ణాలో 44 లక్షలు, నెల్లూరులో 24 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 7.24 కోట్ల దాకా షేర్ ను 10.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 73 లక్షలు, ఓవర్సీస్ లో 60 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.57 కోట్ల దాకా షేర్ ను 13.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 40.43 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న 3 రోజుల్లో ఊహకందని రేంజ్ లో గ్రోత్ను చూపెడితే తప్పితే సినిమా బాక్సాఫీస్ దగ్గర సగం టార్గెట్ ను కూడా రికవరీ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరి సినిమా ఈ శని, ఆది, సోమవారాలలో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.